నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఒక కొత్త పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం. తెలుగు కవి ఛానల్‌ను ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. కొత్తగా ఛానల్‌ను వీక్షిస్తున్నటువంటి మిత్రులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయాలని కోరుతూ ఉన్నాం. మనం ఈరోజు వ్యాకరణం రకాలు, వ్యాకరణ రూపాలు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. సాహిత్యంలో వ్యాకరణ రకాలు కూడా ఉంటాయా అనేటువంటి సందేహం మీకు రావచ్చు. భాష అధ్యయనాన్ని అనుసరించి వ్యాకరణం 3 రకాలుగా ఉంటుంది. భాషా శాస్త్ర అధ్యయనం ప్రకారం మనం చూసినట్లయితే మనకు వ్యాకరణం 3 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. వ్యాకరణాన్ని భాషాపరంగా మన పరిశీలనలోకి తీసుకున్నట్లయితే వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం అనేటువంటి 3 విభాగాలుగా ఉంటూ ఉంది వ్యాకరణం అనేటువంటిది. వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం. ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి సంబంధించినటువంటి భాష యొక్క స్వరూప స్వభావాలను, దాని నిర్మాణాలను, దానిలో ఉన్నటువంటి ప్రత్యేకతలను మనం అధ్యయనం చేసినప్పుడు దాన్ని ఆధారంగా, దాంట్లో స్వరూప స్వభావాల ఆధారంగా దాన్ని వర్ణనాత్మక వ్యాకరణం అని చెప్పుకోవచ్చు. అంటే ఒక నిర్దిష్టమైనటువంటి కాలం అనేటువంటిది ఈ వ్యాకరణంలో మనం పరిశీలిస్తూ ఉంటాం. నన్నయ కాలాన్ని చూసినట్లయితే మనం ఆ రోజుల్లో నన్నయ ఏ విధంగా తన యొక్క భారతంలో భాషను ప్రయోగించారు, నన్నయ అనంతర కవులు, నన్నయ తిక్కన ఎర్రన, పోతన తదితరమైనటువంటి కవులు ఏ విధంగా ప్రయోగించారు భాషా పదజాలాన్ని అనేటువంటిది చూసినట్లయితే మనకు అది వర్ణనాత్మక వ్యాకరణం కిందికి వస్తూ ఉంటుంది. అంటే వ్యాకరణాన్ని రూపొందించేటువంటి వాళ్ళు, వ్యాకరణాన్ని తయారు చేసేటువంటి కవులు లేదా వ్యాకరణ కర్తలు వాళ్ళు ఒక ప్రామాణికమైనటువంటి ప్రయోగాల ఆధారంగా వాటిని సాధారణీకరిస్తూ ఉంటారు. వాటికి అప్లై చేసి ఈ భాషలో ఈ విధమైనటువంటి పదాలు ఉన్నాయి, ఈ కాలక్రమంలో ఈ భాష ఈ సంవత్సరంలో ఈ శతాబ్దంలో పదాలను ఈ విధమైనటువంటి విధంగా వినియోగించారు, పదబంధాలను ఈ విధంగా ప్రయోగించారు, వాక్య నిర్మాణం ఈ విధంగా ఉంది, కర్త కర్మ క్రియ పదాలు ఇట్లా ఉన్నాయి అని ఒక నిర్దిష్టమైనటువంటి కాలానికి సంబంధించినటువంటి భాషా స్వరూపాలను అధ్యయనం చేయడమే వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణం అంటారు. నన్నయ కాలం నుంచి ఆ కవి యొక్క తమ కాలం వరకు, కవి కాలం నుంచి వ్యాకర్త యొక్క కాలం వరకు, అంటే వ్యాకరణాన్ని రూపొందించినటువంటి వ్యాకర్త యొక్క కాలం వరకు కొన్ని ప్రామాణికమైనటువంటి ప్రయోగాల ఆధారంగా ఈ వ్యాకరణం అనేటువంటిది అధ్యయనం చేయడం జరుగుతూ ఉంటుంది. అట్లా మనకు సాహిత్యంలో చూసినప్పుడు నన్నయ కాలం నుంచి ఆనాటి ప్రాచీన కవులు వరకు ఉన్నటువంటి ఒక పద భాష స్వరూప స్వభావాలని చిన్నయ్య సూరి రచించినటువంటిదే బాల వ్యాకరణం. నన్నయ కాలం నుంచి అంతర 13, 14, 15 శతాబ్దాల వరకు, 16 శతాబ్దాల వరకు సాహిత్యంలో పద స్వరూప స్వభావాలు కవులు ఎలా ప్రయోగించారు అనేటువంటి దాని ప్రాతిపదికగా చిన్నయ్య సూరి రచించినటువంటిదే బాల వ్యాకరణం. బాల వ్యాకరణం అనేటువంటిది వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణానికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బహుజనాపల్లి సీతారామాచార్యులు రచించినటువంటి పౌఢ వ్యాకరణం కూడా వర్ణనాత్మక వ్యాకరణానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. అంటే కవి
ఈ యొక్క కాలానుగుణమైనటువంటి పరిస్థితులలో ఆ పదాలను, ఆ పదబంధాలను, వాక్య నిర్మాణ రీతుల్ని, వీటన్నింటినీ ఒక ప్రామాణికమైనటువంటి ప్రయోగాల ఆధారంగా చేసుకొని వ్యాకర్తలు వ్యాకరణం అనేటువంటిది రచిస్తూ ఉంటారు. ముందుగానే వ్యాకరణం అనేటువంటిది రచించి ఉండదు. కవుల యొక్క రచనల ఆధారంగా, ఆ కాలంలో ఉన్నటువంటి కవుల యొక్క ప్రయోగాలు, పదబంధ ప్రయోగాలు, వాక్య ప్రయోగాలు, వాటన్నిటినీ ఆధారంగా వ్యాకర్తలు వ్యాకరణ నిర్మాణ సూత్రాలను రూపొందిస్తూ ఉంటారు. అట్లా రూపొందించినటువంటిది ఒక నిర్దిష్ట కాలాన్ని దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి రచన వ్యాకరణము అనేటువంటిది వర్ణనాత్మక వ్యాకరణము అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసినట్లయితే నెక్స్ట్ చారిత్రాత్మక వ్యాకరణం అనేటువంటిది. చారిత్రాత్మక వ్యాకరణం మనకు ఒక భాష వేరువేరు కాలాలలో కవులు ప్రయోగించేటువంటి తెలుగు భాషే కావచ్చు, సంస్కృత భాషే కావచ్చు, ఆ భాష ఏదైనా కూడా వేరువేరు రకాలైనటువంటి కాలాల్లో ఎట్లా ప్రయోగించబడింది, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేటువంటిది పరిశీలన చేస్తూ ఉంటారు ఇక్కడ. అంటే ఒక భాష 11వ శతాబ్దంలో ఎలా ఉంది, 12వ శతాబ్దంలో ఎలా ఉంది, 13వ శతాబ్దంలో ఎట్లా మార్పులకు గురైంది అనేటువంటిది తెలిపేటువంటి వ్యాకరణమే చారిత్రాత్మక వ్యాకరణం. అంటే ఒక భాష యొక్క చరిత్రను తెలియజేస్తూ ఉంటుంది. ఇక్కడ మనం బాగా పరిశీలించినట్లయితే అంటే ఒక్కొక్క కాలంలో 11వ శతాబ్దంలో ఎట్లా ఉంది, 17వ శతాబ్దంలో ఎట్లా ఉంది, ఆ రోజు పదప్రయోగాలను ఎలా చేశారు, ఈ రోజు పదప్రయోగాలను ఎలా చేశారు, సమాస పదాలను ఎలా ప్రయోగించారు, దీర్ఘమైనటువంటి సమాస పదాలు ఉన్నాయా, చాలా క్లుప్తమైనటువంటి చిన్న చిన్న సమాస పదాలు ఉన్నాయా, ఇట్లా ఒక భాష వేరువేరు కాలాల్లో ఎట్లా మార్పులకు గురైంది అనేటువంటిది తెలియజేసేటువంటిదే వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణం. ఆధునిక భాషా శాస్త్రవేత్తలు చారిత్రాత్మక వ్యాకరణం అధ్యయనానికి ప్రాధాన్యం ఇస్తారు. ఆధునికమైనటువంటి మోడర్న్ లాంగ్వేజెస్ స్కాలర్స్ వాళ్ళు చారిత్రాత్మకమైన వ్యాకరణ అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే ఇది కాలగతిలో భాషలో జరిగినటువంటి కాలం మారేటువంటి సందర్భాల్లో ధ్వని మార్పులను, అర్థ విపరిణామాలను, శబ్దజాలంలో వచ్చినటువంటి మార్పుల్ని, మాండలిక భేదాలు, ఇతర భాషలతో ఆదాన ప్రదానాలు మొదలైనటువంటి వాటి గురించి తెలియజేస్తూ ఉంటుంది చారిత్రాత్మక వ్యాకరణం. అంటే కాలక్రమంలో భాషలో మార్పు రావడం అనేటువంటిది సహజం. ఒక 100 ఏళ్లలో ఒక భాషలో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ మార్పులు అంటే 100 ఏళ్ల కాలం అనేటువంటిది ఒక చరిత్ర లాంటి భాషలో చారిత్రకమైనటువంటి సందర్భాలు, సాంకేతికమైనటువంటిది కావచ్చు, సామాజికమైనటువంటిది కావచ్చు, రాజకీయమైనటువంటి, సాంస్కృతికమైనటువంటి ప్రభావాల వల్ల భాషలో మార్పులు అనేటువంటిది సంభవిస్తూ ఉంటాయి. ఇట్లా సంభవించినటువంటి మార్పుల్ని చారిత్రాత్మక వ్యాకరణం అనేటువంటిది అధ్యయనం చేస్తూ ఉంటుంది. ధ్వని మార్పులు అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అర్థ విపరిణామం అంటే ఒక కాలంలో ఒక పదం యొక్క అర్థము ఒక విధంగా ఉంటది, ఆ తర్వాతి కాలంలో మరొక విధంగా ఉంటుంది. అర్థం విపరిణామాలు అంటే ఉదాహరణ చీర అంటే నల్లయ కాలంలో వస్త్రము అనేటువంటిది భావనలో వినియోగించడం జరిగింది. కానీ చీర అనేటువంటి పదము ఆధునిక కాలంలో చూస్తే మహిళలు ధరించేటువంటి వస్త్రం. అంటే ఇక్కడ ఎంత మార్పు జరిగింది అనేటువంటిది మనం ఇక్కడ గమనించాలి. అంటే ఒక చారిత్రకమైనటువంటి మార్పులో చీర అనేటువంటిది వస్త్రం అప్పుడు పురుషులు ధరించినా, మహిళలు ధరించినా చీర అనేటువంటిది వస్త్రం అనేటువంటి అర్థంలో ప్రయోగించడం జరిగింది. అదేవిధంగా
ఇది ఒక అర్థ విపరిణామం. శబ్దజాలంలో మాండలికమైనటువంటి భేదాలు ఒక కొన్ని వందల సంవత్సరాల క్రితం మనం వేరు వేరు ప్రాంతాలు భౌగోళికమైనటువంటి అవరోధాలతో, సాంస్కృతికమైనటువంటి ప్రత్యేకతలతో, విభిన్నమైనటువంటి రాజకీయమైనటువంటి ప్రభావాలతో మాండలికాలు ఏర్పడతాయి. అంటే ఈ మాండలిక భేదాలను కూడా మన దగ్గర ఉదాహరణ చూసినట్లయితే గడ్డపార అని అంటాం మనం తెలంగాణ ప్రాంతంలో చూసినట్లయితే. అదే రాయలసీమ ప్రాంతంలో చూసినట్లయితే గుణపము అని అంటారు. చూడండి, అంటే మాండలిక భేదాలను ఇతర భాషలతో ఆదాన ప్రధానాలుగా మొదలైనటువంటి అంటే ఒక భాషలో పదం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, ఒక భాష నుంచి ఇంకొక భాషలోకి పదాలు అనేటువంటిది వస్తూ ఉంటాయి, వచ్చి వాడుకలో ఉన్నటువంటి భాషలు స్థిరపడిపోతూ ఉంటాయి. మన తెలుగు భాషలో చూసినట్లయితే మనకు ఎన్నో భాషా పదాలు, పారసీ భాషా పదాలు, ఆంగ్ల భాషా పదాలు, సంస్కృత భాషా పదాలు, ఇట్లా రకరకాలైనటువంటి పదాలు అనేటువంటిది వచ్చి స్థిరపడుతూ ఉంటాయి. ఇట్లా భాషను అధ్యయనం చేయడం అనేటువంటిది ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఈ పదం ఇది ఎందుకు వచ్చింది, ఏ కాలంలో వచ్చింది, ఏ పరిపాలకుల కాలంలో వచ్చింది, ఏ సంస్కృతి యొక్క ప్రభావాల వల్ల ఈ పదం అనేటువంటిది వచ్చింది అనేటువంటి విషయాలను అధ్యయనం చేస్తూ వివరించేటువంటిది, బోధించేటువంటి వ్యాకరణమే దాన్ని చారిత్రాత్మక వ్యాకరణం అంటారు. అయితే ఈ చారిత్రాత్మక వ్యాకరణం అనేటువంటిది సిపి బ్రౌన్ తెలుగు భాష మీద చేసినటువంటి పరిశోధన కృషిలో భాగమే. ఇది చారిత్రాత్మక వ్యాకరణంలో భాగంగా అని చెప్పుకోవచ్చు. సిపి బ్రౌన్ చేసినటువంటి వర్క్ మొత్తాన్ని మనం అదే కోణంలో చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. సిపి బ్రౌన్ చేసినటువంటిది. అదేవిధంగా మనం చూసినట్లయితే తులనాత్మక వ్యాకరణం అనేటువంటిది కూడా ఒక వ్యాకరణమైనటువంటి రూపమే. ఇది ఒక వ్యాకరణమైనటువంటి రకముగా చెప్పుకోవచ్చు, ఒక విభాగంగా చెప్పుకోవచ్చు. తులనాత్మకత అంటే పోలిక, రెండు అంశాల మధ్యన సామ్య భేదాలను తెలియజేయడమే తులనాత్మకత. వివిధ భాషల మధ్య సౌమ్య భేదాలు అధ్యయనం చేసి ఆ క్రమంలో మౌలికమైనటువంటి సంఖ్యావాచకాలను, ఆ మౌలికమైనటువంటి కనీసమైనటువంటి అంశాలను తెలియజేస్తూ ఉంటుంది. బంధువాచకాలను ఎట్లా ప్రయోగించారు, ఇవన్నీ పరిగణలోకి తీసుకొని భాష మధ్య గల ఉన్నటువంటి జన్యుజనకమైనటువంటి సంబంధాలను తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఈ పదం ఏ భాషలో పుట్టింది, ఏ భాషలోకి వచ్చింది, మూల భాషలో ఏ విధంగా ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉన్నారు, ప్రస్తుత ప్రధాన భాషలో ఏ విధంగా ప్రయోగిస్తున్నారు. ఇట్లా సాహిత్యంలో, వ్యాకరణంలో మనము భాషా పద ప్రయోగాలను, సామ్య భేదాలను, పద ప్రయోగాలను, వాటిని తులనాత్మకంగా అధ్యయనం చేసేటువంటిదే తులనాత్మక వ్యాకరణం. సామ్య భేదాలు అంటే దానికి దగ్గర పోలికలు ఎట్లా ఉన్నాయి, రెండు పదాలకు సంబంధించి, రెండు వాక్యాలకు సంబంధించి ఈ పదం ఏ భాష నుంచి వచ్చింది, దీని మూల భాషలో ఏ విధంగా ప్రయోగిస్తున్నారు, ప్రస్తుత లక్ష్య భాషలో వాడుతున్నటువంటి భాషలో ఏ విధంగా ప్రయోగిస్తున్నారు, ఈ విషయాలన్నింటినీ తులనాత్మక వ్యాకరణంలో మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. పూర్వం తెలుగు సంస్కృత భాష జన్యం అనేటువంటిది, అంటే పూర్వం చాలా మంది భాష గురించి మాట్లాడుకునేటువంటి సందర్భాల్లో తెలుగు భాష అనేటువంటిది సంస్కృత భాష నుంచి జన్మించింది అని ఇప్పటికి కూడా కొంతమంది మహానుభావులు చెబుతూ ఉంటారు. కానీ అది చాలా తప్పుడు అవగాహన. ఇది ఎట్లా అంటే ఆధునికమైనటువంటి భాషా శాస్త్రవేత్తలు తులనాత్మక అధ్యయనంలో భాగంగా వాళ్ళు పరిశీలించినప్పుడు ఈ విషయాలన్నింటి బయటికి రావడం జరిగింది. అంటే తెలుగు సంస్కృత భాష నుంచి జన్మించలేదు. చాలా మంది చెప్తూ ఉంటారు సకల భాషలకు తల్లి సంస్కృతము అని చెప్తూ ఉంటారు. అది చాలా తప్పుడు అవగాహన.
తులనాత్మక వ్యాకరణం అధ్యయనం ద్వారానే తెలిసింది. తెలుగు భాష అనేటువంటిది ద్రావిడ భాషా కుటుంబానికి చెందిందిగా నిరూపించడం జరిగింది. తెలుగు భాష యొక్క మూలాలు అనేటువంటిది ద్రావిడ భాషలో ఉన్నాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడి నుంచి మనం తెలుగు భాష మూలాలు, తెలుగు భాష ఏ భాష నుంచి జన్మించింది, పుట్టుగా తెలుగు భాషకు తల్లి ఎవరు అంటే ద్రావిడ భాషా కుటుంబానికి సంబంధించింది అని మనం అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ తులనాత్మక అధ్యయనాలు తెలుగు భాష ద్రవిడ భాషకు చెందిందిగా నిరూపించినప్పుడు అవి ఎట్లా అనేటువంటిది మనం కొద్దిగా పరిశీలించినట్లయితే మనకు అది అవగాహన అవుతుంది. ద్రవిడ భాషల మధ్య సంబంధాలు ఉన్నాయి. ద్రవిడ భాషకు సంబంధించి మనం ఇప్పుడు మన పరిశీలనలో నిత్యం చూసినట్లయితే మనకు కనిపించేది తమిళం, కన్నడం, మలయాళం, దాంట్లో భాగమైనటువంటిది తెలుగు. వీటికి చాలా దగ్గరి సంబంధాలు, ఆదానపు ఇచ్చిపుచ్చుకునేటువంటి సంబంధాలు అనేటువంటిది, భాషా ప్రయోగాలు అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ యొక్క ద్రవిడ భాషా కుటుంబంలో ద్రవిడ భాషల మధ్య గల సంబంధాన్ని మనం చూసినట్లయితే కన్ను అంటే మనం కన్ను అంటాం కదా, మనం చూసేటువంటి దృష్టి కన్ను. ఆ కన్ను అనేటువంటిది తెలుగు పదాన్ని చూసినట్లయితే తమిళంలో కణ్ అని అంటారు. కన్నడంలో కన్ను అనేటువంటి అనాతో కూడినటువంటి అక్షరంతో పలుకుతూ ఉంటారు. అదేవిధంగా మలయాళంలో కూడా కణ్ అనేటువంటి పదప్రయోగంలో అంటే ఇట్లా మలయాళం తర్వాత తెలుగులో చూసినట్లయితే కన్ను అంటే కన్ను అనేటువంటి ఈ పదాల మధ్యన సామ్యము అనేటువంటిది దగ్గరితనము ఉంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈ తులనాత్మక ఆధునిక భాషా శాస్త్రవేత్తలు తులనాత్మక అధ్యయనంలో తెలుగు సంస్కృత జన్యం కాదు, సంస్కృతం తెలుగు భాషకు తల్లి సంస్కృతం కాదు, ద్రావిడ భాష అనేటువంటిది నిరూపించడం జరిగింది. ఇట్లా మనకు చూసినట్లయితే మనకు వర్ణనాత్మక వ్యాకరణం, చారిత్రాత్మక వ్యాకరణం, తులనాత్మక వ్యాకరణం అనేటువంటిది 3 రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మనం విద్యార్థులకు బోధించేటువంటి ఛాత్రోపాధ్యాయులకు వ్యాకరణం అనేటువంటిది 3 రకాలుగా ఉంటుంది. వర్ణనాత్మక వ్యాకరణం ఉంటుంది, చారిత్రాత్మక వ్యాకరణం ఉంటుంది, తులనాత్మక వ్యాకరణం. ఇట్లా 3 రూపాలలో ఉన్నది వ్యాకరణం అనేటువంటిది. అవగాహన కోసం ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఒక సంధి పదాన్ని కానీ, ఒక సమాస పదాన్ని కానీ, ఒక ప్రకృతి వికృతులు కానీ ఇవి చూస్తూ ఉన్న సందర్భంలో ఇది వర్ణనాత్మక వ్యాకరణానికి సంబంధించిందా, చారిత్రాత్మకమైనటువంటి వ్యాకరణంలో మనం భాగంగా చూస్తూ ఉన్నామా, తులనాత్మక వ్యాకరణంలో భాగంగా వీటిని గుర్తిస్తున్నామా, ఏంటిది అనేటువంటిది మనకు విస్తృతంగా తెలుసుకోవడానికి వ్యాకరణ రూపాలు అనేటువంటిది ఖచ్చితంగా భాషా ఉపాధ్యాయులకు, ఛాత్రోపాధ్యాయులకు తెలవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంది. 10వ తరగతి వరకు మనము తెలుగును బోధించేటువంటి సందర్భంలో వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణాంశాలు, చారిత్రాత్మకమైనటువంటి వ్యాకరణాంశాలను మాత్రమే పరిచయం చేస్తూ బోధించాలి మనం విద్యార్థులకు. వర్ణనాత్మకమైన అంటే నన్నయ్య తిక్కన ఎర్రన, పాల్కొరికి సోమనాథుడు, పోతన, శ్రీనాథుడు ఈ కాలానికి సంబంధించినటువంటి చిన్నేసూరి బాల వ్యాకరణం, బహుజనాపల్లి సీతారామాచార్యులు రచించినటువంటి ప్రౌఢ వ్యాకరణం నుంచి ఈ అంశాలను 10వ తరగతి వాటికి వరకు వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణ అంశాలను బోధించాలి. చారిత్రాత్మకమైనటువంటి వ్యాకరణ అంశాలు ఏ కాలంలో ఏ కవి ఎలా ప్రయోగించాడు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని మనం విద్యార్థులకు బోధించాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటూ ఉంది. అంటే ఈ 3 వ్యాకరణ అంశాలను బోధించడానికి మనకు
ఈ వాళ్ళ యొక్క స్థాయినికి అనుగుణంగా బోధించడానికి ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు అనేటువంటిది చేయడం జరిగింది. అయితే మనకు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ప్రకారము మనం ప్రాథమిక స్థాయి 3, 4, 5 తరగతి విద్యార్థులకు వ్యాకరణానికి సంబంధించినటువంటి అంశాల పట్ల అవగాహన అనేటువంటిది కలిగి ఉండాలి. విద్యార్థికి బోధించేటువంటి సందర్భాలలో వాటన్నింటినీ అవగాహన కల్పించడానికి మనం విద్యార్థులకు 3, 4, 5 తరగతి విద్యార్థులకైతే వ్యాకరణాన్ని ఎట్లా బోధించాలి, భాషా భాగాలను అర్థం చేసుకొని వాక్యాలను గుర్తించడం. భాషా భాగాలు అంటే నామవాచకం, క్రియ, సర్వనామం, విశేషణం, ఇవన్నీ భాషా భాగాలుగా చెప్పుకోవచ్చు. ఈ భాషా భాగాలు అంటే ఒక వాక్యాన్ని ఇచ్చి దీంట్లో నామవాచకం ఏడుంది, క్రియ ఎక్కడ ఉన్నది, విశేషణం ఏడ ఉంది, ఇట్లా విద్యార్థులకు ఆ వాక్యంలో నామవాచకం అంటే ఏంటి, క్రియ అంటే ఏంటిది, ఈ విషయాలను విద్యార్థికి అవగాహన కల్పించాలి. ప్రాథమిక స్థాయిలో మనం నామవాచకం అంటే పేరును తెలియజేసేటువంటిది నామవాచకము అనేటువంటి విషయాన్ని విద్యార్థికి మనం తెలియజేయాలి. భూత భవిష్యత్ క్రియారూపాలను గుర్తించడం. ఇక్కడ భూత భవిష్యత్తు కాలాలను గురించి కాదు మనం చెప్పాల్సినటువంటిది. విద్యార్థులకు భూత భవిష్యత్ క్రియారూపాలు, క్రియ అంటే పనిని తెలియజేసేటువంటిది. అట్లా భూతకాలం గత కాలంలో గడిచినటువంటిది, భవిష్యత్తు వర్తమానం. అంటే వీటిలలో క్రియారూపాలు ఎట్లా ఉంటాయి. భూతకాలంలో వచ్చిండు, వచ్చేసిండు, గతంలో జరిగిపోయింది. భవిష్యత్ వస్తాడు అనేటువంటి విషయాన్ని విద్యార్థులకు భూత భవిష్యత్ క్రియారూపాలను గుర్తించేలాగా మనం బోధించడం అనేటువంటిది జరగాలి. వ్యాకరణ నిర్మాణ క్రమాన్ని అవగాహన చేసుకోవడం. అంటే వ్యాకరణం ఎట్లా నిర్మాణం అవుతుంది. వ్యాకరణం అనేటువంటిది భాష పుట్టడానికంటే ముందు వ్యాకరణం ఉండదు. భాష పుట్టిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు గడిచిన తర్వాత పదప్రయోగాలు ఎలా ఉంటున్నాయి, ఈ విషయాలన్నింటినీ గమనించడానికి వ్యాకరణం అనేటువంటిది ఏర్పాటైంది. వాక్యంలోని పదాల మధ్యన సంబంధాన్ని గుర్తించడం, కార్యకారణ సంబంధం, కర్తకారణ సంబంధం, క్రియా సంబంధం, ఈ పదాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది విద్యార్థులకు మనం ఖచ్చితంగా అవగాహన అనేటువంటిది కల్పించాలి. అదేవిధంగా ఏకవచనం, బహువచనము, వీటికి సంబంధించినటువంటి రూపాలను విద్యార్థికి అవగాహన కల్పించాలి. ఏకవచనం, బహువచనం. ఒకరు ఉంటే ఏకవచనం, ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉంటే బహువచనం అనేటువంటి విషయాలు. అదేవిధంగా నామవాచక క్రియా విశేషణలను గుర్తించి ప్రయోగించడం. వాక్యంలో ఉంటే నామవాచకం ఎక్కడుంది, వాక్యంలో క్రియ ఎక్కడ ఉన్నది, విశేషణాలు ఎక్కడ ఉన్నాయి, ఈ విషయాలన్నింటినీ గుర్తించేటువంటి విధంగా మనం 3, 4, 5 తరగతి విద్యార్థులకు, అదేవిధంగా ఈ 7, 8, 9, 10 తరగతులకు విద్యార్థులకు కూడా వ్యాకరణానికి సంబంధించినటువంటి 9, 10 తరగతి విద్యార్థులకైతే వ్యాకరణ సూత్రాలను అవగాహన బోధపరచడం, ఛందస్సు చెప్పడం, ఇవన్నీ వ్యాకరణానికి సంబంధించి విద్యార్థులకు మనం బోధించాల్సి ఉంటుంది. ఇట్లా వ్యాకరణ రూపాన్ని ఛాత్రోపాధ్యాయులుగా మనం సమగ్రంగా అవగాహన చేసుకున్నప్పుడు విద్యార్థులకు తరగతి గదిలో చక్కగా బోధించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అంటే ఛాత్రోపాధ్యాయులుగా తెలుగు భాషను బోధించేటువంటి ఉపాధ్యాయులుగా వ్యాకరణ రూపాలు, వ్యాకరణ రకాలు ఏంటి అని మనం గుర్తు చేసుకున్నప్పుడు అది 1 వర్ణనాత్మక వ్యాకరణం, 2 చారిత్రాత్మక వ్యాకరణం, 3వది తులనాత్మక వ్యాకరణం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. వర్ణనాత్మక వ్యాకరణంలో చూసినట్లయితే నిర్దిష్ట కాలానికి సంబంధించినటువంటి స్వరూప స్వభావాలను, భాష యొక్క స్వరూప స్వభావాలను మనకు తెలియజేస్తూ ఉంటుంది. అది వర్ణనాత్మకమైనటువంటి వ్యాకరణం.
చారిత్రాత్మక వ్యాకరణం అని చెప్తున్నాం. అంటే ఒక భాష అనేటువంటిది వేరు వేరు కాలాల్లో ఎట్లా మార్పు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటిది. ఎట్లా మార్పులకు గురైంది అనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. మార్పులకు ఎట్లా గురైంది, ఆధునిక భాషా శాస్త్రవేత్తలు ఆ మార్పుల్ని ఎట్లా గుర్తించారు, ఏ ఏ విషయాల్లో భాష అనేటువంటిది మార్పు జరిగింది అనేటువంటి అంశాలను మనం ఇక్కడ ఈ చారిత్రాత్మక వ్యాకరణంలో గుర్తించడానికి అవకాశం అనేటువంటిది ఉంటూ ఉంది. అంటే ఈ చారిత్రాత్మక వ్యాకరణ దృక్పథంలో కోణంలో పరిశోధన చేసినటువంటి మహానుభావుడు సిపి బ్రౌన్. ఆయన భాషపై చేసినటువంటి కృషి అనేటువంటిది ఈ ప్రోగ్రాంలో భాగంగా, ఈ కృషిలో భాగంగా మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పుకోవచ్చు. అట్లా చారిత్రాత్మక వ్యాకరణానికి సంబంధించి మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా తులనాత్మకమైనటువంటి వ్యాకరణం. తులనాత్మక వ్యాకరణంలో ఈ వివిధ భాషల మధ్యన ఒక భాషకు మరొక భాషకు సామ్య భేదాలు, సామ్యము అంటే దగ్గరతనం ఎట్లా ఉంది, పోలికలు ఎట్లా ఉన్నాయి, భేదాలు ఏమున్నాయి, దాంట్లో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, ఈ విశేషాలన్నింటినీ కూడా తులనాత్మక అధ్యయనంలో భాగంగా మనం పరిశీలించడానికి ప్రయత్నం చేయాలి. ఇట్లా విద్యార్థులకు రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం 2011 ప్రకారం విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో మనము ఈ యొక్క భాషకు సంబంధించినటువంటి భాషా భాగాలను కానీ, భూత భవిష్యత్ ఆ క్రియలను కానీ, వాక్యంలో పదాల మధ్యనటువంటి సంబంధాన్ని, ఏకవచన బహువచన రూపాలని, నామవాచక క్రియా విశేషాలని విద్యార్థులకు అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం అనేటువంటిది భాషా ఉపాధ్యాయులకు మనకు ఉంటూ ఉంది. ఛాత్రోపాధ్యాయులు ఈ విషయాన్ని చక్కగా అవగాహన చేసుకున్నారని భావిస్తూ ఉన్నాను. మీరు ఈ విషయంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో రాయాలని కోరుతూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ దగ్గరి మిత్రులకు కూడా ఈ పాఠ్యాంశాలని షేర్ చేయండి. తెలుగు కవిని ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులందరికీ నమస్కారం, ధన్యవాదాలు. మరో పాఠంతో మళ్ళీ కలుద్దాం.